హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు, ప్రతిరోజు నన్ను ఫాలో అవుతూ ఛానల్లోని వచ్చే వీడియోస్ చూడాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయండి. అంతేకాదు, మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైనా ఉన్నట్లయితే అవి నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చండి. మరి పక్కన వచ్చిన హై పాయింట్స్ని అస్సలు మర్చిపోవద్దు. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. రామారావు గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకుల తర్వాత ఆకన్నా కూతురు అనమాట. మరి వాళ్ళిద్దరూ కూడాను ఉద్యోగాలు అయితే చేస్తున్నారు. ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు అయితే అయిపోయాయి. పెద్దవాడికి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. హ్యాపీ ఫ్యామిలీ అనమాట. ఇంకా అమ్మాయి డిగ్రీ అయితే చదువుతుంది. రెండో వాడికి రీసెంట్ గానైతే మ్యారేజ్ అయింది. ఆ సమయంలో వాళ్ళు సిటీ అవుట్స్కట్స్ దగ్గర ఒక స్థలం అయితే చూసుకొని వాళ్ళు సంపాదించిందంతా కూడాను ఆ స్థలం మీద అయితే పెట్టి, ఆయనకి పెన్షన్ అయితే వస్తుంది, బ్రహ్మాండంగా పెన్షన్ వస్తుంది. ఎందుకనంటే ఆయన ఒక మంచి క్యాడర్లోని ఉండి రిటైర్ అయితే అయ్యారు కాబట్టి. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు అయితే చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అయితే మరి అందుకని అందరూ కూడా ఏం చేశారనంటే, వాళ్ళు దాచుకున్నది, వాళ్ళ నాన్నగారు ఏంటంటే పిల్లలకి ఏదో ఒకటి మా తరపున ఇవ్వాలి కాబట్టి వాళ్ళు దాచుకున్నది చాలా వరకు ఆ సైట్ మీద పెట్టి మంచి ఇల్లు అయితే కట్టించారు. సోఫిస్టికేటెడ్ గా వాళ్ళకి నచ్చినట్టుగా. ముగ్గురికి కూడా 3 గదులు, వీళ్ళకి ఒక గది, ఇంకా ముందుకి పెద్ద వాకిలి, వరండా, ఇవన్నీ కూడా చాలా బాగాను వాళ్ళకి నచ్చినట్టుగా ఒక చిన్న సైజు బంగ్లా లాగా అయితే కట్టించుకున్నారు. విజయవాడ దగ్గర జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి ఇది. మా ఫ్రెండ్ నాతోనైతే షేర్ చేసింది. అయితే పాపం వాళ్ళు అలా కట్టించుకున్న తర్వాత ఒక మంచి రోజు చూసి గృహప్రవేశం అయితే చేసుకున్నారు. గృహప్రవేశం చేసిన తర్వాత ఒక నెల రోజులకి రెండో కోడలు కడుపుతోనైతే ఉందని వీళ్ళకి తెలిసింది. చాలా సంతోషించారు. అందరికీ కూడా చెప్పుకుంటారు కదండి. చాలా మంది ఏంటనంటే 3 months వచ్చే వరకు చెప్పరు, కానీ వీళ్ళు ఏంటనంటే ఆతృత కొలిది ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము శుభవార్త విన్నాము అని చెప్పేసి అందరికీనైతే చెప్పుకున్నారు. మరి అలానే అందరూ వచ్చి వీళ్ళకి, ఆ అమ్మాయికి సూడిదలు అవి తీసుకొస్తారు కదా, అలాగే సూడిదలు తీసుకొచ్చారు. చాలా మంది చూడ్డానికి వచ్చారు, చూశారు. ఇల్లు కూడా చాలా బాగా కట్టించుకున్నారు. మొన్నే గృహప్రవేశం చేశారు, మళ్ళీ మమ్మల్ని పిలుస్తారనమాట అని చెప్పి అందరూ కూడా అనుకొని చక్కగా చూసేసి వెళ్ళిపోయారు. అయితే ఇంకా అక్కడి నుంచి ఈ ఇద్దరు కోడళ్ళను చాలా సఖ్యతగా ఉన్నవాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళకి పొరపచ్చాలు వచ్చి వాళ్ళు వంటగదిలోనే ఏదో ఒక మాట ఇసురుకోవడాలు అయితే మొదలు పెట్టారు. అత్తగారు ఇది గమనించి వాళ్ళిద్దరికీనైతే చెప్పింది, చెప్పవలసిన రీతిలోనైతే చెప్పింది. మనం ఎప్పుడు కూడా కలిసే ఉంటాం కాబట్టి మనలో మనకి ఎటువంటి గొడవలు వద్దు, చిన్న చిన్న విషయాలకి ఇలాగా అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరికీనైతే చెప్పింది. అయితే మరోపక్క ఈ అమ్మాయి, వాళ్ళ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కాలేజీకి అయితే వెళ్తుంది, డిగ్రీ చదువుతుంది. డిగ్రీ తర్వాత ఎంఎస్సి చేద్దామని తన ఉద్దేశం అనమాట. అప్పటి వరకు దించిన తల ఎత్తకుండా చక్కగా తన పని ఏదో తను చూసుకొని వచ్చే అమ్మాయి, కొంచెం అమ్మాయిలో మార్పులు ఏంటి అని అంటే, ఆ అమ్మాయికి కాలేజీలోని ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. నిజానికి అబ్బాయి మంచివాడా కాదా అనేది ఏమీ తెలుసుకోకుండా వాడు వచ్చి ప్రపోజ్ చేయగానే ఈ అమ్మాయి అయితే ఒప్పేసుకుంది. ఇంకా కాలేజీలోని ఎవరికి తెలియకుండా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళడాలు, తిరగడాలు ఇవైతే కాస్త ఎక్కువయ్యాయి. తనలోని చాలా చేంజ్ అయితే వస్తుంది, అది కూడా గమనిస్తుంది రాజేశ్వరి గారు. అయితే ఇంకా ఓ పక్క ఏమో పెద్ద కొడుకు రోజు కూడాను లేటుగా రావడం, కొంచెంగా తాగేసి రావడం,
వీళ్ళకి ఎవరికి కూడా తెలియకుండా అది మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే అది కూడా గమనించింది ఈవిడ. ఇంకొకటి ఏంటి అని అంటే పెద్ద కొడుకు ఏదో తేడాగా కూడా ప్రవర్తిస్తున్నాడు. అసలు విషయం ఏంటి అని అంటే అతనేమో వాళ్ళ ఆఫీస్లోనే మరొక ఆమెతోని రిలేషన్ అయితే పెట్టుకున్నాడు. ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలియకుండా మెయింటైన్ అయితే చేస్తున్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి రావడం వల్ల లేట్ అయితే అవుతుంది రోజును ఆఫీస్ నుంచి. అంతేకాకుండా అక్కడ కొంచెం తాగేసి అయితే వస్తున్నాడు. మరి ఇది పరిస్థితి ఏంటో ఆవిడకి అంతా కూడాను అవకతవకలుగానైతే కనిపిస్తుంది. ఏంటి ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగుంది అంతా బాగుంది అని అనుకుంటే సడన్ గా ఇలా జరుగుతుంది ఏంటి, పిల్లలు ఒక స్టేజ్కి వచ్చారు అంతా బాగుంది అనుకుంటే అంతా తారుమారు అయిపోతుంది ఏంటి అని కొంచెం ఆవిడ గాబరా అయితే పడింది. అయితే ఒక రోజు ఆవిడ పడుకున్న సమయంలోని ఏదో అలికిడి అయితే అనిపించింది వంటగదిలోని. వెళ్ళి గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ. పడిపోతే అందరూ వెళ్ళి చూసారు. కాస్త వాళ్ళకి ఏదో తేడాగా అనిపించింది. ఊపిరి కూడా శ్వాస ఊపిరి వచ్చేస్తుంది. అమ్మ అమ్మ అంటూ అందరూ ఆవిడనైతే లేపడానికి ప్రయత్నించారు. ఇంకా లాభం లేదని చెప్పేసి కారులోని హాస్పిటల్కి అయితే పట్టుకుపోయారు. హాస్పిటల్కి తీసుకువెళ్లే సమయంలోని ఆవిడైతే మధ్యలోనే చనిపోయారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని కూడా చెక్ చేసి ఆల్రెడీ మీరు తీసుకొచ్చినప్పుడే చనిపోయారండి అని చెప్పేసి హార్ట్ అటాక్ అని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళైతే పంపించేశారు. మరి ఆ ఇంటికి వచ్చి ఒక 3 నెలలు అవుతుందేమో, ఈలోగానే ఇలా జరిగిపోయింది. అందరూ డల్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఆయన అయితే ఎందుకనో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయింది అని బాధతోనైతే ఉన్నాడు అతను. అయితే రాత్రి అయ్యేసరికి ఇంట్లోనేవో చప్పుళ్ళు, ఎలా అంటే ఎవరో తిరుగుతున్నట్టు ఇలాంటి చప్పుళ్ళు అయితే వస్తున్నాయి. వాళ్ళ ఆవిడకి చేయవలసిన కర్మకాండలన్నీ కూడాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తారు వీళ్ళు, ఎటువంటి లోటు లేకుండాను. అయితే ఆవిడ మటుకు కనిపించేది కాదు, కానీ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు, ఎవరో భయపెడుతున్నట్టు. రాత్రి అయితే చాలు పడుకుంటే అందరికి ఏవో పిచ్చి పిచ్చి కలలు రావడం. అంతేకాకుండా పిల్లలకి అనారోగ్యం అయితే స్టార్ట్ అయింది. మరి ఈలోగానే రామారావు గారు ఏమనుకున్నారంటే ఈ సమయంలోని ఇంకా కూతుర్ని అలాగా ఇది వదిలేకుండాను పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తే దాని భవిష్యత్తు బాగుంటుంది, అక్కడ అత్తగారు చూసుకుంటుంది, నేను కూడా ఎంతకాలం అని చూస్తాను, ఎవరు మటుకు వాళ్ళు ఉంటున్నారు, గొడవలు అవుతున్నాయి, ఈ టైంలోని దీన్ని ఎలా ఉంచే కన్నా అత్తవారింటికి పంపించడం మంచిది అని చెప్పేసి పెళ్లి ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు ఇంట్లోనే. వాళ్ళిద్దరికి కూడా చెప్పారు, కొడుకులిద్దరికి కూడాను. కూతురికి కూడా చెప్పారనమాట, అమ్మ నీకు ఇంకా పెళ్లి చేసేస్తానమ్మా, అమ్మ కూడా చనిపోయింది కదా, పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది తల్లి అని చెప్పి ఆ అమ్మాయి వద్దంటున్నా, డిగ్రీ చదువుతున్నాను కదా ఇంకాను, నేను ఇంకా ఎంఎస్సి చదువుదాం అనుకున్నాను, మీరేంటి నాన్న పెళ్లి చేస్తాను అంటున్నారు అని అంటే, లేదమ్మా నువ్వు అర్థం చేసుకో అని అతను ఏదో చెప్పాడు. అయిపోయింది. అయిపోతే ఆ అమ్మాయి ఏం చేసింది అని అంటే ఒక తప్పుడు పని చేసింది. ఏంటి అని అంటే అవతల అబ్బాయికి చెప్పి ఇలాగా నాకు పెళ్లి సంబంధాలు అయితే తీసుకొస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా కూడా నా మాట వినట్లేదు, నువ్వు ఏదో ఒకటి చేసి నన్ను పెళ్లి చేసుకో లేకపోతే మన ఇద్దరం దూరం అయిపోతాము అని చెప్పడంతో ఆ పిల్లోడు ఏం చేశాడు అని అంటే అమ్మాయిని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నారు ఇద్దరును. వాడికి ఉద్యోగం లేదు, పైగా వీళ్ళు ఎక్కువగా క్యాస్ట్ నే చూస్తారు. అలాంటిది ఆ అమ్మాయి అలాంటి పని అయితే చేసింది. చేసేసరికి ఇంకా వాళ్ళ అన్నదమ్ములు ఇంకా తండ్రి కూడాను షాక్ అయిపోయారనమాట. ఈ అమ్మాయి ఇలా చేస్తుందని అనుకోలేదు, పైగా వాళ్ళ అమ్మ ఉన్నంతకాలం కూడాను ఇలాంటివి ఏమి లేవు కదా, వాళ్ళు షాక్ అయిపోయారు. ఇంకా ఆ పిల్లని ఇంటికి రావద్దు, గడప తొక్కొద్దు అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు. వదిలేస్తే పాపం ఆ పిల్ల మటుకు ఆ పిల్ల అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ తర్వాత అమ్మాయికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అంటే వదిలేశారనమాట. ఆ తర్వాత ఈ అమ్మాయి కడుపుతూ ఉంది కదా రెండో కోడలు, ఈ అమ్మాయికి ప్రతిరోజు కూడాను ఎవరో వచ్చి తన పక్కనే కూర్చున్నట్టు, తన దగ్గరికి వచ్చి తన కడుపు మీద చేయి పెట్టి ఇలా ఇలా అంటున్నట్టు, తన ఒంట్లోకి దూరాలి అని ప్రయత్నిస్తున్నట్టు, అంటే తన ఒంటి మీద ఇలా పడడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించేదంట నిద్దట్లోని. అంతేకాకుండా వంటగదిలోని ఆ రోజు వాళ్ళ అక్క అంటే తోటికోడలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి బయటికి ఎక్కడికో వెళ్ళిందంట. ఇంట్లో ఎవరు లేరు, మామగారు ఈ అమ్మాయి ఉన్నారు.
అయితే మామగారు తన రూమ్ లోని ఒంటరిగానైతే కూర్చున్నారు, టీవీ ఏదో చూస్తున్నాడు ఆయన. ఈలోగా ఈ అమ్మాయి ఏంటనంటే వంటగదిలోని ఏదో పని చేస్తుంది. ఆ సమయంలోని ఎవరో వచ్చి తన వెనకాతల నించున్నట్టుగానైతే ఒక ఫీలింగ్ కలుగుతుంది. కలిగేసరికి అక్క వచ్చేసిందేమో అని చెప్పి వెనక్కి తిరిగి చూసింది. ఎవరు లేరు. తనకి ఎందుకనో కొంచెంగా భయం అనిపించింది. ఎవరు వచ్చి ఉంటారు, మామగారు ఏమైనా వచ్చారా అని అనుకుంది. సరే ఇంకా మళ్ళీ తన పని అయితే తను చేసుకుంటుంది. ఈలోగా వెనక నుంచి ఎవరో వచ్చి గట్టిగా తన కడుపు మీద చేయి పెట్టి నొక్కేస్తున్నట్టు అయితే అనిపించింది. అంతే, తను ఇంకా గట్టిగానైతే అరిచేసింది. ఈ లోపు ఆయన రూమ్ లోని తలుపు దగ్గరకు వేసుకొని టీవీ అయితే చూస్తున్నాడు. ఆ అమ్మాయి గట్టిగా 4-5 సార్లు కేకలు వేసేసరికి అప్పుడు ఆయన పరిగెట్టుకుంటూనైతే వచ్చాడు. ఏమైందమ్మా రేణు, ఏమైందమ్మా అనుకుంటూ ఆయన అయితే పరిగెట్టుకుని వచ్చాడు. వచ్చేసరికి ఆ అమ్మాయి అక్కడ ఆయేసి పడిపోతుంటూ చాటలు కక్కేస్తుంటూ మావయ్య గారు ఇక్కడ ఎవరో ఉన్నారండి అని దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుందంట. మావయ్య గారి చేతులు భయంతోనే పట్టుకునేసరికి ఏం కాదు తల్లి, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏం కాదు, నువ్వేదో ఆలోచిస్తూ అలా అనుకొని ఉంటావమ్మా, రా అని చెప్పేసి తీసుకువెళ్ళి లివింగ్ రూమ్ లోని హాల్లోనైతే కూర్చోబెట్టాడంట. కూర్చుంది, మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు, తాగింది. ఈ లోపు తోడుకోడలు అయితే వచ్చింది. ఏమైంది రేణు, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది మావయ్య గారు అని అంటే, ఏమో తెలీదమ్మా, రేణు ఏమో వంటగదిలో ఉన్నదాయి సడన్ గా అరిచేసరికి నేను వెళ్ళాను అని అన్నారంట. అంటే అక్క, నాకు ఇక్కడ నువ్వు వచ్చినట్టుగా అనిపించింది అక్క, నువ్వు నా వెనకాల నించున్నట్టుగా అనిపించింది, కానీ నీ వెనకాల తిరిగి చూస్తే ఎవరూ లేరు అని. ఆ తర్వాత నా కడుపు మీద ఎవరో గట్టిగా చెయ్యి పెట్టి నొక్కుతున్నట్టుగానైతే అనిపించింది అక్క అని చెప్పి భయపడిపోతూ తను ఏదో చెప్తుంది. ఏం లేదులే, కంగారు పడకురేను అనేసారు. ఇంకా ఆ రోజు అయితే గడిచిపోయింది. రాత్రి వాళ్ళ హస్బెండ్ వచ్చాక ఇలా అయ్యిందండి అని చెప్పిందంట. ఏం కాదులే, అంతా నీ భ్రమ, ఒంటరిగా ఉన్నావు కదా అందుకే అలా అనిపించుంటది అని అనేసాడు ఆ అబ్బాయి. అయితే ఈ అమ్మాయి రాత్రి పడుకోబోయే ముందు స్నానం చేయడం అలవాటు. అలానే స్నానానికి వెళ్ళింది. చీర విప్పినప్పుడు ఆ అమ్మాయి తన కడుపు మీద ఆ మార్క్స్ అయితే చూసింది. అంటే మీద ఎవరో గట్టిగా ఇలా నొక్కితే ఎలా అచ్చుపడుతుందో అలాగా అచ్చుపడినట్టుగానైతే చూసింది. చూసి భయపడిపోయింది. గబగబా స్నానం చేసుకొని బయటకైతే వచ్చింది. వాళ్ళ ఆయనకి పిలిచి, ఏమండి నా పొట్ట మీద చూడండి, నేను ఇందాకలు అంటే మీరు కాదనేసారు, చూడండి కావాలంటే నా పొట్ట మీద అచ్చుపడింది అని చెప్తుంటే అతను చూశాడు. కానీ అక్కడ అసలు ఏం లేదు, టచ్ ఏం లేదు. నువ్వే చూసుకో ఒకసారి అద్దంలోని, ఏం లేదు రేణు, నువ్వంతా భ్రమ పడుతున్నావు అని చెప్పాడు. అంతే, ఆ అమ్మాయి షాక్ అయిపోయింది. ఇందాకలా బాత్రూంలో ఉండేటప్పుడు క్లియర్ గా కనిపించిన ఆ మచ్చ బయటికి వచ్చేసరికి కనిపించట్లేదు. ఇంకా అలాగే భయపడిపోతూ తను నాకేంటో జరుగుతుంది అని అనుకుంది. ఇంట్లోని ప్రతిరోజును లేటుగానైతే వస్తున్నాడు పెద్దాం భర్త. ఆవిడ పేరు లక్ష్మి. అయితే లక్ష్మి వాళ్ళ ఆయన రోజును వాళ్ళ అమ్మగారు చనిపోకముందు లేటుగా వచ్చేవాడు. రోజు 5 గంటలకు రావాల్సిన వాడు 6-6:30కి అయితే వచ్చేవాడు. ఇప్పుడు ఇంకా లేట్ చేస్తూ 7-7:30 లేదంటే 8 ఈ సమయంలోనైతే ఇంటికి వస్తున్నాడు. ఇంకా ఆవిడకైతే ఏదో తేడాగా అనిపించింది. ఎందుకనంటే ఆవిడతో కూడా సఖ్యతగానైతే లేడు, దూరంగా ఉంటున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు అలాను. అయితే మామగారి దగ్గరికి వచ్చి, మామగారు చూడండి, ప్రతిరోజు మీ అబ్బాయి ఇలా ఆలస్యంగా వస్తున్నారు, ఏమని అడిగితే నన్ను తిడుతున్నారు, కొట్టడానికి చెయ్యెత్తుతున్నారు, ఎప్పుడూ లేనిది అయినప్పుడు నన్ను కొట్టరు, మీకు తెలుసు కదా, అలాంటిది ఇలాగా నన్ను అసలు పట్టించుకోవట్లేదండి అని. ఇంకెవరు లేక ఎవరికి చెప్తారు, మావయ్య గారే ఉన్నారు పెద్ద ఆయనకి చెప్తామని చెప్పి ఈవిడైతే చెప్పింది. ఇంకా ఆ రోజైతే ఈయన భోజనం చేయకుండాను వెయిట్ చేసి వస్తే మందలించి ఇంకా అలా చెయ్యకు అని చెప్తామని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు 9 అయితే అయిపోయేసరికి భోజనం చేసి ఇతను తన రూమ్ లోకి అయితే వెళ్ళాడు. అమ్మా అబ్బాయి వస్తే చెప్పు అని చెప్పేసి ఈలోగా వచ్చాడు. రాగానే కొంతసేపటికి వాళ్ళ కోడలు వెళ్ళి, మామయ్య గారు ఇలా మీ అబ్బాయి వచ్చారు అని చెప్పింది. కరెక్ట్గా ఆ సమయానికి అన్నం తింటున్నాడు పెద్ద అబ్బాయి. తింటూ ఉంటే
ఏరా పాణి, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు ప్రతిరోజును అని చెప్పి అడిగాడు. ఆ మాటలకి తాగేస్తున్నాడేమో, ట్రిగ్గర్ అయిపోయి ఆయన్ని వాళ్ళ నాన్నగారిని అయితే తిట్టేశాడు. ముసలోడివి ముసలోడిలాగుండు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది, ప్రతి విషయంలోని జోక్యం చేసుకోవద్దు, నేనేం ఇప్పుడు చిన్నపిల్లోడిని కాదు, నాకు తెలిసి ఎప్పుడు రావాలో ఏంటో అంటూ మాట్లాడాడు. అలా మాట్లాడేసరికి ఇంకా అతను ఏంటంటే, ఏంటి మంచిగా ఉన్న అబ్బాయి అనమాట, అంటే చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళు, అలాంటిది ఏంటి రోజు రోజుకి దిగజారిపోతూ ఇలాగా పెద్దోడు ఇలా నా మీద అరడం ఏంటి అని బాధ పెట్టేసుకున్నాడు ఆయన. బాధ పెట్టేసుకొని ఇంకా అలానే ఏం మాట్లాడకుండా, తనకేం చెప్పకుండా మావయ్య గారు అని కోడలు అంటున్నా కూడాను ఇలా అనేసి వెళ్ళిపోయాడు తన రూమ్లోకి. అంతే కదండి, పెద్దవాళ్ళు ఇంకేం చేయగలరు అలా మాట్లాడుతుంటే. ఇంకా ఆవిడ మీద కూడా కోపపడుతూ చేయి చేసుకున్నాడు. వద్దని చెప్పి అన్నదమ్ముడు ఇంకా చెల్లెలు కూడా వెళ్ళింది, ఆ అమ్మాయి తోటికోడలు వెళ్ళినా కూడాను అతనైతే ఆవిడ మీద చేయి చేసుకున్నాడు. ఇంటికి వస్తేనే నరకం చూపిస్తున్నారు అలాగే ఇలాగని తిట్టాడు. అయిపోయిన తర్వాత వీళ్ళు మర్నాడు గుడికి వెళ్దాం అనుకున్నారు. చిన్న కోడలను కొడుకును వాళ్ళ మామగారిని తీసుకొని. రేణు అయితే రెడీ అవుతుంది. మరో పక్క మామగారును భర్త రెడీ అయిపోయి బయటనైతే కూర్చున్నారు. ఈలోగా తనకి గుడికి వెళ్లే సమయానికి తనకి ఒంట్లో బాగాలేదు. ఇంకా వెంటనే వాళ్ళ ఆయన్ని అయితే పిలిచింది. ఏమండి, నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, ఏమనుకోవద్దు, మీరిద్దరు వెళ్ళొచ్చియండి, నాకు అస్సలు బాగాలేదు, తలనొప్పి వచ్చేస్తుంది విపరీతంగాను, అంతేకాకుండా కడుపులో కూడా నొప్పిగా ఉందండి అనడంతో, సరే మేము వెళ్ళంలే, ఉండిపోతాం అందరం విని, నువ్వు రాకపోతే ఇంకెందుకు, నీకోసమే కదా, ఇంకా మళ్ళీ 7th మంత్ వచ్చిందంటే టెంపుల్కి వెళ్ళడం అవ్వదనే కదా తీసుకువెళ్తున్నాను అని అంటే, లేదులండి ఇంకా అయిపోయింది, ఇంట్లో దండం పెట్టేసుకుంటాను అని చెప్పేసింది. అయిపోయింది. కానీ ఆ అమ్మాయి ఏంటనంటే ఇంతకు ముందులాగా దేవుడికి దండం పెట్టుకోవడం, గుడ్లకి వెళ్ళడం అలాంటివి అయితే చేయట్లేదు. అయితే ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత తనైతే లేచి వంటగది వైపు అయితే వెళ్ళింది. భర్త గాఢ నిద్రలోనైతే ఉన్నాడు. సో కొంతసేపటికి తనకైతే తెలివి వచ్చింది. పక్కన చూస్తే రేణు లేదు. లేకపోయేసరికి ఏమైపోయింది, మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి ఉంటుందిలే అని చెప్పి పడుకొని ఉన్నాడు. మరి కొంతసేపటికి మళ్ళీ తెలివి వచ్చింది. చూస్తే ఇంకా రాలేదు. అప్పటికి అరగంట అయితే అయిపోయింది. టైం చూస్తున్నాడు ఈ అబ్బాయి. అరగంట అయితే అయిపోయింది, ఏమై ఉంటుంది, కళ్ళు తిరిగి ఎక్కడైనా పడిపోయిందా ఏంటి అని గబగబా లేచి వెళ్ళేసరికి వంటగదిలోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని అక్కడ డోర్ దగ్గరే కూర్చొని పచ్చి మాంసం వీళ్ళు ఆ డీఫర్లోనైతే పెడతారు, అది తీసి తినేస్తుందంటండి. ఎలా అంటే ఇంకా ఎప్పుడు తిండి లేని వాళ్ళు ఎలా తింటారు చూడండి, ఆ రకంగాను మాంసాన్ని తింటుందంట అమ్మాయి. తింటుంటే వెంటనే ఇతను లైట్ వేసాడంట. అంతే, తన మొహం కాస్త సీరియస్ గా చూసి అది అక్కడ అలా పడేసి అనుకుంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే, రేణు నీకేమైంది, పిచ్చి పట్టిందా ఏంటి, పచ్చి మాంసం తింటున్నావు, ఏమైంది నీకు అంటే మళ్ళీ కోపంగా చూసి ఎర్రగాను వెళ్ళిపోయిందంట. లోపలికి వెళ్ళిపోయి కనీసం కడుక్కోకుండా అలానే పడుకుందంట. పడుకుంటే తనకి ఏదో భయం వేసింది. మర్నాడు తెల్లవారే వాళ్ళ నాన్నకి ఈ విషయం అయితే చెప్పాడు. రేణు ఏంటో గాని ఇలా రాత్రి ఇలా చేసిందన్న, తను సృహలో ఉండి చేసిందో లేదంటే నిద్దటి మత్తులోనే అలా వచ్చి చేసిందో నాకు అర్థం కాలేదు, కానీ నాకు చాలా భయం వేసింది నాన్న అంటే, సరే అయితే మనం ఇంట్లోని కూడా చాలా ఇవి తప్పులు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుందో ఒకసారి ఆచార్ గారు ఉన్నారు కదా, ఆచార్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగుదాము, ఇక్కడికి వచ్చిన తర్వాతే ఏంటో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మన ఇంట్లోని, చక్కగా చదువుకునే పిల్లేమో అలా చేసింది, పరువు తీసింది, మీ అన్న ఏమో ఇంకోలాగా చేస్తున్నాడు, పాపం వాళ్ళకి ఇంకా తెలీదు అతని విశ్వరూపం, అలాగా ఆఫీస్లో అలా జరుగుతుందనే సంగతి. అయితే ఇంకా వెళ్ళి అడుగుదాము ఆచార్య గారిని అని అతనైతే చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా ఆ రోజే మధ్యాహ్నం చేసి వాళ్ళైతే అతని దగ్గరికి వెళ్ళారు. పాపం వాళ్ళ దురదృష్టం ఏంటి అని అంటే, ఆ ఆచార్య అనే అతనికి బాగోలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. వాళ్ళ వాళ్ళు అయితే చెప్పారు, లేదండి అతనికి బాగాలేదు, కావాలంటే మీకు వేరే వాళ్ళ నెంబర్ ఇస్తాము, వాళ్ళని వెళ్ళి కలవండి అని చెప్పేసి. వీళ్ళ మీదే ఎక్కువ నమ్మకం అనమాట.
మళ్ళీ వేరొకరు అంటే వాళ్ళు మంచివారా కాదా అని అంటే లేదండి వాళ్ళు చాలా మంచివారు, మా హస్బెండ్ ఎలాగైతే చూస్తాడో అలాగే చూస్తారు, మీకు అన్ని విషయాలు కూడా క్లారిటీగానైతే చెప్తారు అని ఆవిడ ఇంకొక నెంబర్ అయితే ఇచ్చింది. వాళ్ళ తాలూకా వాళ్ళేనంట. అయితే ఆ నెంబర్ ఇస్తే అక్కడికైతే వెళ్ళారు వీళ్ళు. వెళ్తే ఇలా ఇలా జరుగుతుందండి అని ఆయనకైతే చెప్పారంట. చెప్తే అతను సరే ఇంటికి వచ్చి నేను ఇంటిని పరిశీలిస్తాను అది ఇది అని చెప్పేసి చెప్పాడంట. వీళ్ళు ఇంటికి వచ్చేసారు, రిటర్న్ ఇంటికి వచ్చేసారు. ఆ రోజు సాయంత్రం పెద్ద కొడుకు అయితే చాలా సమయం అయిపోయింది, ఇంటికి రాలేదు. అప్పటికి 11:30 అయితే అయిపోయింది. వీళ్ళు కాల్స్ చేస్తున్నారు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్కి చేశారు, ఇందాకలో వెళ్ళిపోయారు సారు అని వాళ్ళైతే చెప్తున్నారు. పాపం వాళ్ళ ఆవిడకి ఏమి అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది, నా భర్త ఏమైపోయాడు ఏంటి అని ఆవిడ ఒక పక్క నుంచి ఏడుస్తుంది. చిన్నపిల్లకి చూస్తే ఆ అమ్మాయికి జ్వరం వచ్చేసింది, ఆ పిల్లేమో మంచానికి అతికిపోయింది. ఇంకా లబ్బో దిబ్బం అంటుంటే ఏంటి ఏదో టానిక్ అయితే ఇచ్చాడు మరిది. ఏం లేదులే వదిన, ఏం కాదులే, కంగారు పడుకు, అన్నీ వచ్చేస్తాడు అని ధైర్యం అయితే చెప్తున్నాడు. మరోపక్క వీళ్ళ ఆవిడ కడుపుతో ఉంది కదా, ఆ అమ్మాయి విచిత్రంగానైతే ప్రవర్తిస్తుంది. ఇంట్లో ఇన్ని జరుగుతున్నా కూడా తను ఊ అనట్లేదు, ఆ అనట్లేదు, దేనికి స్పందించట్లేదు, అలా చూస్తుంది. ఏంటో ఏదో జరుగుతుంది అన్నట్టుగా తమాషా చూస్తున్నట్టుగా అలాగా చూస్తుంది అనమాట. ఇంతకు ముందు చాలా కలుపుగోరుగా వాళ్ళందరితో కూడా కలిసిపోయేది, ఏదైనా చిన్నదొచ్చినా కూడా సహాయం చేసే పిల్ల అసలు పట్టించుకోవట్లేదు. అయితే ఓ పక్క నుంచి ఇది కూడా గమనిస్తున్నాడు, వాళ్ళ ఆయన రేణుని గమనిస్తున్నాడు. అయితే ఇలాగే రాత్రేమో వాళ్ళు జాగారం చేసినట్టు ఎప్పుడొస్తాడా ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మొత్తానికి లాభం లేదు, నేను నాన్న కలిసి పిఎస్కి వెళ్తాము, పోలీసులకి చెప్పేసి రిపోర్ట్ రాయిస్తాము అని చెప్పేసి వీళ్ళైతే వెళ్ళారు. వెళ్తే ఒక రోజు కనిపించకపోతే అప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి. ముందుగాను కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇది చేయరు, అది మనకు అందరికీ తెలిసిందే కదా. అయితే వెళ్ళారు, ఇలాగా మేము ఫోన్లు చేస్తున్నామండి, ఎదుగుతున్నాం, ఆయన కనిపించట్లేదు అంటే కంగారు పడకండి సార్, ఒక రోజంతా చూద్దాము, ఇంకా అప్పటికి రాకపోతే కంప్లైంట్ ఫైల్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. వీళ్ళిద్దరూ కూడాను ఇంకా ఇంటికి రిటర్న్ అయితే అయిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు ఇంటికి ఏం కానట్టు సోలిపోతూ తేలిపోతూ వస్తున్నాడు, బ్యాగ్ పట్టుకొని, షర్టు సగం తక్కువ విప్పేసి, ఏదో డ్రౌజీనెస్ లో ఉన్నట్టు ఇలాగా ఊగుతూ ఇంటికి అయితే వచ్చాడు. వాళ్ళ ఆవిడ చూడగానే ఏడుపు, ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఏమైపోయారండి మీరు, రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి పాపం ఏడుస్తుంటే నన్నేం అడక్కు అంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాడు. ఈ నాన్నను తమ్ముడు వచ్చి అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయావు, రాత్రంతా మేము నీ గురించి వెతికించి చూడలేదు, పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పి వెళ్ళాము, అలా ఇలా అని చెప్తుంటే మీకెందుకురా, నేను ఎక్కడికి పోతే మీకెందుకు అంటూ వాళ్ళ మీద కూడా మళ్ళీ అరుస్తున్నాడు. ఇంకా తనైతే వదిలేశాడు. ఇంకా యథావిధిగా మార్నింగ్ సెక్షన్ లోని ఎవరి పనులు అలా అయితే చేసుకుంటున్నారు. అయిపోయింది. ఈలోగా ఇంటికి అతను ముందు రోజు పిలిచారు కదా, అతను అయితే వచ్చి ఇంటిని అయితే పరిశీలించాడు. ఏవో నిమ్మకాయలు అవి పెట్టాడు కార్నర్స్ లోని. ఇంకా ఏవో వీళ్ళకి చెప్పి ఇలా చెయ్యండి, నేను యంత్రాలు ఏర్పాటు చేస్తాను, యంత్రాలకి ఇంత అవుతుంది అన్ని కూడా చెప్పాడు. ఇంట్లో ఏదో శక్తి ఉంది అందుకని ఇలా జరుగుతుంది, అలా ఇలా అని చెప్పేసి చెప్పాడు. వీళ్ళేమో వాటికి అన్నిటికీ కూడాను కొట్టారు. సరే యంత్రాలు పెట్టిస్తే బాగుంటే చాలు అని అనుకున్నారు. అయిపోయిన తర్వాత కోడలు ఉన్నట్టుండి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా తన ప్రెగ్నెన్సీతో ఉంది కదా, తన కడుపు మీద తనే ఇలా 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 గుద్దుకుంటుంది. ఇంకా ఏంటనంటే ఇంకొక వారం రోజులు పోతే వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారనమాట తీసుకువెళ్ళడానికి, పుట్టింటికి తీసుకువెళ్ళడానికి సూడిదలన్నీ పట్టుకొని. ఆ టైంలోని ఈ పిల్ల ఇలా చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఆపుతున్నారు, అయినా కూడా పిచ్చెక్కిన దానిలా గట్టిగా అరుస్తూ జుత్తంతా పీకేసుకొని అలా అయితే ప్రవర్తిస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా బాడీని తిప్పేస్తుంది అనమాట, ట్విస్ట్ చేసేస్తుంది. అలా ట్విస్ట్ చేసేటప్పుడు కడుపులో పిల్లకి ఇబ్బంది కదండి. అయితే పక్కన అరుస్తుంది, ఏడుస్తుంది.
మరో పక్కన ఇలాగా తనకి తానే ట్విస్ట్ చేసుకుంటుంది, కడుపుని కొట్టుకుంటుంది. అలాగా ఒక గంట ఎంతో అయ్యింది. సో అలాగా చేసుకున్న సమయంలోని, తనకి తానే హర్ట్ చేసుకున్న సమయంలోని నర్వ్స్ కట్ చేసుకుంది. చేతుకున్న నర్వ్స్ కట్ చేసుకునేసరికి ఇంకా లాభం లేదు అని చెప్పేసి చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళ ఆయన ఏం చేశాడంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి రూమ్ లో పెట్టి తలుపేసేసారు. వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు, రూమ్ లో పెట్టి తలుపేసేసారు. తలుపేసేసరికి డాక్టర్ వచ్చేసరికి ఆ అమ్మాయికి పాపం హెవీ బ్లీడింగ్ అయితే అయిపోయింది. మంచం మీద అలాగా ఉండిపోయింది అనమాట, కదలకుండాను. ఉండిపోయేసరికి డాక్టర్ గారు వచ్చారు. ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అంబులెన్స్ ని పిలిపించి హాస్పిటల్కి అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అబార్షన్ అయితే అయ్యింది. చాలా కష్టం మీద ఆ బేబీని అయితే తీశారు. అండ్ వీళ్ళు ఏంటి అని అంటే ఇంకా డౌన్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే భయం పట్టుకుంది, ఇంట్లో ఏదో జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతున్నాం, అందరం కూడాను ఇంతకు ముందు ఉండే సంతోషం లేకుండా పోయింది అని చెప్పి బాధపడుతున్నారు. ఎంత జరుగుతున్నా ఆ బావగారు మటుకు ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు, వీళ్ళకి హెల్ప్ చేయట్లేదు. తన మటుకు తన ఆఫీస్ లో ఉన్నాడు. వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తున్నా కూడాను లిఫ్ట్ చేసి, నేను బిజీగా ఉన్నాను, నన్ను ఏం డిస్టర్బ్ చేయొద్దు, మీ పనులు మీరు చేసుకోండి, ఏదైతే అది అవని, అక్కడ అబార్షన్ అయితే నేను వచ్చి ఏం చేస్తాను, నించోవడం తప్ప ఇంకేముంది అని చెప్పేసి అతనైతే ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. తర్వాత 5 days తర్వాత డిశ్చార్జ్ అయితే ఇచ్చారు. మరి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ అమ్మాయి ప్రవర్తన ఇంకా చేంజ్ అయిపోయింది. ఎలా అంటే అసలు ఎవరితో కూడా తిన్నగా మాట్లాడట్లేదు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని కొట్టడం, ఏదో ఒకటి అనడం అయితే చేస్తుంది, వాళ్ళని హర్ట్ చేస్తుంది. భర్తతో కూడా సఖ్యంగానైతే లేదు. చూసి చూసి వాళ్ళకి కూడాను చిరాకు వస్తుంది కదండి. అందులోకి ఇలాగా ప్రెగ్నెన్సీ పోవడం వాళ్ళకి చాలా బాధ అనిపించింది అనమాట. హెల్త్ కూడా పోయింది తంది. వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారు, ఇంకా అమ్మాయిని మేము ఇంటికి తీసుకువెళ్ళిపోతాము, ఇక్కడ ఉంటే ఇంకా హెల్త్ పాడైపోద్ది అని అంటే సరేనన్నారంట. అంటే ఈ అమ్మాయి మటుకు నేను రానుగాక రాను, ఇప్పుడు రాను, ఇంకో రోజు వస్తాను అని అందంట. అంటే పోనీ సృహలో ఉండే అలాగ అంటుందేమో అనుకున్నారు. సరే తనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఉన్నివ్వండి అని చెప్పేశారు. ఈ తోటికోడలు పాపం మంచిదయ్యే పెద్ద ఆవిడ, నేను చూసుకుంటానులే పిన్ని జాగ్రత్తగాను అని చెప్పింది. అయితే ఒక 2 days తర్వాత వాళ్ళ మామగారు టీవీ చూసుకుంటూ తన రూమ్ లోనైతే కూర్చున్నారు, తలుపు దగ్గరికి వేసుకొని. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఎవరి మటుకు వాళ్ళు ఆఫీసులకి అయితే వెళ్ళిపోయారు. తోటికోడళ్ళు ఇద్దరు ఉన్నారు. పెద్ద తోటికోడలేమో పనులన్నీ చేసేసుకొని గ్యాస్ అది బంద్ చేసేసి వచ్చి తన రూమ్ లోకి వచ్చి రిలాక్స్ అవుతుంది. పనులన్నీ తన మీదే పడ్డాయి కదా, అన్నీ చేస్తుంది, రిలాక్స్ అవుతుంది. తన రూమ్ లో తను పడుకుంది అని అనుకుంటే ఎప్పుడు వెళ్ళిందో తెలీదు. ఆ పిల్ల వంటగదిలోకి అయితే వెళ్ళింది, గ్యాస్ లీక్ చేసేసింది, తలుపు దగ్గరికి వేసేసింది వంటగది తలుపు. ఈ లోపు గ్యాస్ వాసన వస్తుంది కదా, పరిగెత్తుకుంటా అయితే వచ్చింది పెద్ద తోటకోళ్ళు. నేను ఆపేశాను కదా, గ్యాస్ వాసన వస్తుంది ఏంటి అని చెప్పి వచ్చేసరికి ఈ లోపు జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. కాలిపోతుంటే ఆ తలుపు కూడాను ఇది ఊడొచ్చేసింది. కాలిపోతుంటే అమ్మాయి గట్టి గట్టిగా ఆత్మనాదాలు చేస్తూ పరిగెడుతుంటే ఇల్లంతా కూడా పరిగెట్టేస్తుంది. పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అన్నింటికి కూడా మంట అంటేస్తుంది. ఈ లోపు మామగారు వచ్చి అవన్నీ కూడా ఆపుతూ ఆ అమ్మాయిని అయితే గట్టిగా పట్టుకుంటున్నారు, కానీ అమ్మాయి అసలు ఇదవ్వట్లేదు. మొత్తానికి ఇంట్లోనే సజీవ దహనం అయితే అయిపోయింది. సగం వరకు కాలిపోయింది, హార్ట్ దగ్గర అంతా కూడా సగం దగ్గర కాలిపోయింది. కాలిపోయేసరికి మొత్తానికి ఏదో రకంగా చేసి వీళ్ళు ఆపినప్పటికీ కూడా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ అమ్మాయి అయితే చనిపోయింది. ఇది 3వది. అత్తగారు చనిపోయారు ముందు, తర్వాత కడుపులో పిల్ల, తర్వాత ఈ అమ్మాయి. అంతే. మరి ఇంకా వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండడానికి కూడా భయపడిపోయి ఇంటిని ఖాళీ చేసి వేరే చోటుకైతే వచ్చేసారు. ఆ ఇల్లు ఇప్పటి వరకు కూడా అలానే ఉంది, అమ్ముడుపోవట్లేదు. ఎవరికైనా అమ్ముదామని అనుకున్నా కూడాను, తక్కువకి ఇచ్చేద్దాం అనుకున్నా కూడాను ఆ ఇంటికి ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఆ ఇంట్లోని ఎవరో తిరుగుతూ కనబడతారని, ఆ ఇంట్లో ఏదో ఉందని చెప్పుకుంటారు. అసలు విషయం ఏంటి అని అంటే వీళ్ళ తాలూకు వాళ్ళే వీళ్ళ మీద ఓరవలేక వీళ్ళు బాగా సంపాదించుకున్నారు. పైగా కొడుకులు ఇద్దరు బాగా మంచిగా సెటిల్ అయిపోయారు, డబ్బులు ఉన్నాయి, ఎటువంటి లోటు లేదు. కూతురు ఒకగానొక కూతురు బాగా చదువుకుంటుంది, పెద్ద ఇల్లు కూడా కట్టించేసుకున్నారు అని చెప్పేసి
ఇంటి మీద అలాగే ఈ చిన్న కోడల మీద ప్రయోగం అయితే చేయించారంటండి. అదేం ప్రయోగమో మరేంటో తెలియదు గాని ఆ ప్రయోగానికి ముందు అత్తగారు ఆ రోజు వంటగదిలోకి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఒక శక్తిని అయితే చూసింది. ఆవిడ చూసి అక్కడే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి చనిపోయింది. ఆవిడని మింగేసింది. ఆ తర్వాత కడుపులో ఉన్న పిల్లని, ఆ తర్వాత ఆవిడ సజీవ దహనం అయితే అయిపోయింది. ఈ ముగ్గురిని మింగిన తర్వాత అది ఇంకా పవర్ఫుల్ అయితే అయిపోయింది. ఇంట్లోని చప్పుళ్ళు వినిపించడాలు, ఎవరో లేనప్పుడు ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపించడాలు, ఇవన్నీ ఎక్కువైపోవడంతో వాళ్ళు ఇంక భయపడి ఇంటిని అయితే ఖాళీ చేసేస్తారు. ఇంటిని అమ్మకానికి పెట్టినప్పటికీ కూడాను ఆ ఇల్లు అయితే అమ్ముడుపోవట్లేదు, స్టిల్ ఇంకా అక్కడే అలానే ఉంది. ఆ తర్వాత వీళ్ళు చూపించుకుంటే ఇలా అని తెలిసింది. ముందు వచ్చాడు కదా ఒక అతను, ఇంటికి నిమ్మకాయలు పెట్టి యంత్రాలు కట్టి ఇవన్నీ చేశాడు. అతను చేసిన దానికి ఏమాత్రం ఫలితం అయితే లేదు. అది ఇంట్లో చక్కగా స్వేచ్ఛగానైతే ఆ శక్తి అయితే తిరిగింది. మరి ఇలాంటివి కూడా జరుగుతాయి. మన మీద ఓరవలేక బానే మాట్లాడతారు. మనకి దేవుళ్ళలాగా దేవతల్లాగా కనిపించిన వాళ్లే దెయ్యాల్లాంటి పనులు అయితే చేస్తారు. దెయ్యాల కన్నా వాళ్ళు చాలా డేంజరస్. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా మనకి చాలా కష్టం అయిపోతుంది. ఎవరు ఎందులో నుంచి ఏది తెచ్చి మనకు పెడతారా అనేది కూడా భయమే. అందుకనే మనకి ఏదైనా వాళ్ళ మీద అనుమానం ఉండేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం తెచ్చినా ఏమి ఇచ్చినా చేత్తోని అందుకోకూడదు, తినకూడదు, దూరంగానైతే పెట్టేయాలి. మరి అలా చేస్తేనే మనం సేఫ్ గానైతే ఉండగలమని నా ఉద్దేశం. ఎందుకనంటే నేను కూడా చాలా ఇలాంటివి అయితే చూశాను. ఈవెన్ మన విషయాల్లో కూడాను ఇలాంటివి చిన్న చిత్కా జరిగే ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎవరు ఎలా ఉంటున్నారు, మనతోని బయటికి బాగా మాట్లాడుతూ తేనెలు కారిపోతూ ఉంటాయన్నమాట. తేనె పూసిన కత్తె అంటారు కదా, ఆ రకంగాను తేనె పూసిన కత్తిల్లాగా చక్కగా మాట్లాడుతూ మనకి గుచ్చేస్తారు. మరి ఇలా అయితే ఉంటారు జనాలు. జాగ్రత్తగా మనమే మసులుకోవాలి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడాను నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.